Happy evening, all. Happy evening. Happy evening, sir. Happy evening. Okay, thank you. Happy evening, sir. Good evening. Thank you. సో మీరు ఈరోజు మన టాపిక్ ఏంటి? సో మీ ఆలోచనలే మీ వాస్తవం. అంతే సార్. మనం ఏది ఆలోచిస్తామో అదే వాస్తవ రూపంలోకి జరుగుతుంది. రైట్. అదేవిధంగా క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా సమాజంపై మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఇది ఈరోజు టాపిక్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు మన ఆర్ఎన్ఎల్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన ఆర్ఎన్ఎల్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే మనకు జర్నీ అనేది ముందుకు వెళ్ళడానికి మనకు ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలు మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఇవేంటి అసలు? సో ఒక బిల్డింగ్ నియమించాలి అని అంటే, ఒక బిల్డింగ్ అనేది నియమించాలి అని అంటే పిల్లర్స్ ఉండాలండి. పిల్లర్స్ అనేవి ఉండాలి. ఏంటి పిల్లర్స్? సో పిల్లర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో, అలాగే మనం ముందుకు వెళ్ళడానికి ఆలోచన విధానం మార్చుకోవడం, ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళడానికి ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయడానికి మన ఎనర్కాల్ సర్కిల్లో మనకు ఆర్ఎన్ఎల్ సిస్టమ్స్ తరపున మనకున్నటువంటి వాల్యూస్ ఏంటి అంటే 6 ఉంటాయండి. ఒక బిల్డింగ్ పిల్లర్స్ ఎంత ఇంపార్టెంట్, ఈ 6 పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఏంటి? సో ఇది నా యొక్క విజన్ అనమాట అండి. ఆర్ఎన్ఎల్ సిస్టమ్ యొక్క విజన్ ఏంటి? యొక్క ఆర్ఎన్ఎల్ సిస్టమ్ విజన్ ఏంటంటే, ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో, ఓవర్ థింకింగ్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, సెల్ఫ్ డౌట్, ఫియర్ ఆఫ్ డెత్, ఓవర్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, చేసే పని మీద సరిగ్గా ఫోకస్ లేకపోవడం. సో ఇలాంటి వాటితో ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ యొక్క ఆర్ఎన్ఎల్ టెక్నిక్స్ ద్వారా, ఈ యొక్క ఆర్ఎన్ఎల్ సిస్టమ్ ద్వారా వాళ్ళ యొక్క 6 కోణాలు అంటే శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబ, సామాజిక, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా ఈ యొక్క 6 కోణాలు సమతులనం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చాలనేదే నా యొక్క విజన్ అన్నమాట. ఓకే, ఇది విజన్ స్టేట్మెంట్. మరి ఆ విజన్ స్టేట్మెంట్లో నేను చేసినటువంటి ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఏదైతే చేస్తున్నటువంటి ప్రాసెస్ ఉందో అది విజన్ అనమాట. అందుకు దానికి సంబంధించినటువంటి ఎవరైతే చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్ వచ్చే విధంగా ఆలోచన విధానం మారుస్తూ వాళ్ళకి రిజల్ట్ తీసుకురావడం అనేది నా యొక్క విజన్. అయితే కోడ్ ఆఫ్ ఆనర్ ఆర్ఎన్ఎల్ సిస్టంలో కోడ్ ఆఫ్ ఆనర్ చూసినట్లయితే, కోడ్ ఆఫ్ ఆనర్ వచ్చేసి ఫ్రీడమ్ అన్న. కోడ్ ఆఫ్ ఆనర్ ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటి? ఫ్రీడమ్. రైట్. మరి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడైతే మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ కలిగి ఉంటామో, మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఓకే, మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం మంచి ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ అనేది పొందడం జరుగుతుంది. దీనికన్నా ముందు
ఫ్యామిలీ మంచి కుటుంబపరమైనటువంటి వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తిలో మనం ఉండాలంటే దాని ముందు మనకి ఏమి ఉండాలండి? హ్యాపీనెస్ ఉండాలి. ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉంటామో అంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అయ్యి ఈ యొక్క ఆ, ఏవైతే ఓవర్ థింకింగ్ ఉందో, స్ట్రెస్ ఉందో, ఫియర్ ఉందో, సెల్ఫ్ టాక్ ఉందో, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం వీటి నుంచి ఓవర్కమ్ అవుతామో అప్పుడే మనం హ్యాపీనెస్గా ఉంటామండి. హ్యాపీనెస్గా ఉండగలుగుతాం. అప్పుడు మన కుటుంబ సభ్యులతో కూడా చాలా అన్యోన్యమైన మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ కలిగి ఉంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మంచి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో మనం కమ్యూనికేషన్ సంబంధాలు మెరుగుపరుచుకుని ఉంటామో, ఓకే సార్. పాజిటివ్గా ఆలోచన విధానం మార్చుకుని అప్పుడు మనకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఫ్రీడమ్ అనేది కూడా ఓన్లీ కుటుంబపరంగా ఉన్నటువంటి వారిని కలుపుకోవడమే కాదు, ముందుకు వెళ్ళడమే కాదు, అన్ని కోణాల్లో కూడా అది మానసిక పరమైన కోణం కావచ్చు, శారీరక పరమైన కోణం కావచ్చు, లేదంటే ఈ యొక్క ఆర్థిక పరమైన కోణం కావచ్చు, సామాజిక పరమైన కోణం కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక పరమైన కోణం కావచ్చు. ఓకే, సో ఎవరైతే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ ఇన్ చాట్. ఈ యొక్క 6 కోణాలు ఏవైతే సరి చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ అనేది కొనడం జరుగుతుంది. సో మన విఐపి మెంబర్షిప్లు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు కూడా, మనందరూ కూడా ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో కోడ్ ఆఫ్ ఆనర్లో మరొకటి ఏంటంటే గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అరే కొంతమంది అనుకుంటారు, సో ఈ ఏజ్లో కూడా నేను లెర్నింగ్ చేయడం అవసరమా, ఈ ఏజ్లో కూడా నేను లెర్నింగ్ చేయడం అవసరమా అనే కొన్ని అనుమానాలు, కొన్ని బిలీఫ్స్, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనకు ఏర్పడినటువంటి బిలీఫ్స్ ఏంటి అంటే, మనకు ఇంకా నేర్చుకోవాల్సినంత అవసరమే లేదు, మనం ఇంకా నేర్చుకోవాల్సినంత అవసరమే లేదు, నేర్చుకున్నాం చాలు. సో ఇట్లా ఇప్పుడు కూడా ఎప్పుడైతే లెర్నింగ్ అనేది మనం ఆపేస్తాం, మీడియా లెర్నర్స్ మనకు వచ్చేటువంటి మానసికపరమైన సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఓకే, సో వీటిని ఎప్పుడైతే చూడండి, చాలామంది కొంతమంది వ్యక్తులు మనం చూస్తుంటాం, కొంతమంది వ్యక్తులు చూస్తుంటాం ఎలా ఉంటారని అంటే ప్రతి చిన్న విషయానికి కోపపడిపోతుంటారండి. ప్రతి చిన్న విషయానికి కోపపడుతున్నారు. ఎందుకు కోపపడడం అని అంటే తనకు తెలియదా కోపడుతున్నానని, తెలుసు. సో అయినప్పుడు కూడా ఇంతకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి స్థితిలోకి ఎందుకు వెళ్తున్నారంటే, ఈ కోపం సీక్రెట్ చెప్తున్నాను మీకు, చాలా ఇంపార్టెంట్, చాలా శ్రద్ధగా వినండి. ఈ కోపం అనేది మనకి ఒక ఫ్రెండ్ లాంటిది అన్నమాట. చాట్ బాక్స్ కోపం అనేది ఏంటి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. కోపం అనేది ఏంటి, మనకి ఒక ఫ్రెండ్. ఇదే సార్ ఇప్పుడు వరకు అసలు ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి వస్తే మీరు కోపం ఫ్రెండ్ అంటున్నారేంటి? అదే కదా, అవును సార్. పాయింట్లోకి వద్దాం. ఉదాహరణకు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది. అసలు జ్వరం అనేది ఎందుకు వస్తుంది? సాధారణంగా కొద్దిగా అనాలిసిస్లోకి వెళ్తే కనుక ఫీవర్ అనేది ఎందుకు వస్తుంది అంటే, తను ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాడో ఆ తీసుకున్నటువంటి ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం, లేదంటే ఒంట్లో కొన్ని బలహీనత, రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సింటమ్స్ అనమాట, జ్వరం ఆ రూపంలో వస్తుందండి. మనకు చెప్పడానికి జ్వరం ఎప్పుడు కూడా ప్రమాదం కాదండి. జ్వరం అనేది మనల్ని జాగ్రత్త పెట్టడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు
కోపం అనేది ఎందుకు వస్తుంది అని అంటే, మన లైఫ్లో ఇప్పుడు ఈ జ్వరానికి దీనికి సంబంధం ఏంటి అంటే, జ్వరం ఎందుకంటే, చూడరా బాబు ఇప్పుడు వరకు నువ్వు చాలా స్పీడ్గా ఫుడ్ తింటున్నావు, పొద్దు కంట్రోల్ చేయి. లేదంటే నైట్ టైం తీసుకోవడం అనేసి, నైట్ టైం రైస్ తీసుకోవడం అనేసి, లేదంటే ఏదన్నా బ్రెడ్డో లేదంటే ఏదో ఒకటి మరొకటి తీసుకో, డైజెషన్ ఎక్కువగా స్పీడ్గా అయ్యేటట్టు. లేదా డ్రెస్ తీసుకో. ఇలా మన బాడీ కొంచెం హీలింగ్ అవుతుంది, అంటే మన బాడీ రీప్లేస్ అవుతుంది అనమాట అండి, కొత్త బాడీగా మారడానికి. అందుకు జ్వరం అనేది ఒక సింప్టమ్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు కోపం అనేది ఎందుకు వస్తుంది? చాలా మందికి చాలా మంది అఫర్మేషన్స్ రాస్తూ ఉంటారండి. అఫర్మేషన్స్ రాస్తుంటారు, గోల్స్ సంథింగ్ సంథింగ్ సంథింగ్స్ లాబ్ 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 లాబ్. మరి ఎందుకు కోపం తగ్గదు అని అంటే, చూడండి, అసలు కోపం ఎందుకు వస్తుందని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాం మనం? వన్ థింగ్, నో కోపం సార్. కోపం ఎందుకు వస్తుందని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నాం అంటే, నో. నాకు కోపం వస్తుంది, కోపం వస్తుంది, కోపం వస్తుంది, కోపం వస్తుంది, కోపం వస్తుంది. రైట్, దట్స్ గుడ్. ఎం శ్రీనివాసరావు గారు ఫ్రెండ్, రంగమేష్ గారు ఫ్రెండ్. చూడండి, ఎందుకు వస్తుందని అంటే, మనం ఏదైతే అత్యవసరమో, ఏదైతే మనకు కావాలో దానికి సంబంధించినటువంటి మనం లెర్నింగ్ అనేది చేయకపోవడం వల్ల వస్తుందండి. అది మిస్ అయిపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అతి ముఖ్యమైన పని ఉంది ఒకటి, అది చేస్తే మిగతా అన్ని కోణాల్లో కూడా నేను సరి చేసుకుని ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాను. నా లైఫ్లో మంచి కెరీర్ బిల్డింగ్ కావాలి, నాకు మంచి ఒక 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 లెవెల్లో నేను ఉండాలనుకుంటున్నాను. బట్ ఒక లెవెల్లో ఉండడానికి నేను అనుకుంటున్నాను, కానీ ఆ లెవెల్లో ఉండడానికి ఏం చేయాలో చేయట్లేదు. గాట్ ఇట్? అంటే యాక్షన్ తీసుకోవట్లేదు. తీసుకోకపోవడం వల్ల మనకి ఏం చేస్తుందంటే కోపం వస్తుంది. ఎక్కడ ఎక్కడైతే మనం తీసుకోలేదో అక్కడ కోపం చూపించమండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేదండి ఇంక మరొకరు ఎవరు. ఎందుకు వస్తుందో తెలీదు, ఆ ట్రిగ్గర్ అయ్యేటప్పటికి వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క వ్యక్తి అయితే ఏకంగా చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా పగల కొడేస్తుంటాడు. అవునండి. ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూడా ఆ మొబైల్ పాపం తను చాలా ఇష్టపడుతుంటాడు, చాలా దగ్గరగా చూస్తుంటాడు, బాగా చేస్తుంటాడు. కానీ బట్ ఆ సమయానికి ఎందుకు తన మొబైల్ పగల కొట్టేంత కోపం ఎందుకు ట్రిగ్గర్ అయ్యిందని అంటే, కట్ చేస్తే ఎందుకు చేశాడనేది కూడా తనకు తెలియదు. చాలా చాలా బాధపడతాడంట, చాలా సింపతి చూపిస్తాడు దాన్ని. నేనైనా ఎట్లా చేశా అరే అని అంటే, ఎందుకు ఈ కారణం అంటే తను ఏదైతే లెర్నింగ్ సంబంధించినటువంటి, ఏదైతే ముందుకు వెళ్ళడానికి అడ్డు నాకు గ్రోత్కి సంబంధించినటువంటి లెర్నింగ్ మీద ఇన్వెస్ట్మెంట్, అంటే తన సమయాన్ని కానీ తన మనీని కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక అక్కడే ఉంటూ, నేను ఇంకా చాలా నేర్చుకుంటున్నాననే భ్రమలో ఉంటూ, ఏది నేర్చుకోక అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండిపోతూ, అది ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదంటే మానసిక పరంగా కానివ్వండి, ఏ కోణంలో సరే ఎక్కడైతే తను ఎదగాలనుకుంటున్నాడో తను అక్కడ మనీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టలేడు అని అంటే, ఇదంతా నేను నేర్చుకుంటున్నాను కదా, నాకు ఎంత అవైలబుల్గా ఉంది కదా, నాకు ఇది సరిపోతుందని నేను దాంట్లో ఉండిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సచిన్ టెండూల్కర్ చూసినట్లయితే ఒకప్పుడు తన ఒక స్థితి అందరికీ తెలుసు. సో అలా ఒక లిమిటెడ్ బిలీఫ్స్లో సచిన్ టెండూల్కర్ ఉండిపోతే కనుక ఈరోజు అందరికీ తెలిసేవాడు కదా. ఒక రజనీకాంత్, లేదు నేను టికెట్లు కొట్టే పరిస్థితుల్లో ఉండిపోతాను, ఒక ఒక బస్సులో నేను కండక్టర్గా ఉండిపోతాను అంటే, ఆ లిమిటెడ్ బిలీఫ్స్లో ఉండిపోతే కనుక, అలాంటి యాక్షన్ తీసుకోకపోతే, లేదు నా లైఫ్ ఏదోలా చేంజ్ చేసుకోవాలి, ఏం చేంజ్ చేసుకుంటే ఏం చేస్తే నేను నా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనే దానికి తను చేయడం మొదలుపెట్టాడు. యాక్టింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. యాక్టింగ్ నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? యాక్టింగ్ సబ్జెక్ట్ స్కూల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లెర్నింగ్ చేయాలి, ఆ లెర్నింగ్ చేసేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడు కొత్త కొత్త విషయాలు ఇప్పుడు కూడా రజనీకాంత్ అనే పర్సన్ ఇప్పటికి కూడా బట్ట చూడండి, ఇగ్గు పెట్టకపోతే రజనీకాంత్ దగ్గర ఏం లేదు. ఒక్కసారి ఇగ్గు పెట్టి మేకప్ కొడితే రజనీకాంత్ కన్నా ఎవ్వరు కూడా సూపర్ స్టార్లో లేరు. ఇప్పుడు మీలో ఒక సూపర్ స్టార్ బయటకు రావాలంటే, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలంటే కనుక ప్రతిరోజు లెర్నింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయో, మన కోపం మన ఫ్రెండ్ కన్నా సన్నిహితంగా ఉంటుందండి. ఎందుకు వస్తుందో మీకు తెలిసిపోతుంది కోపం. గాట్ ఇట్?
ఎస్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి, మనకు కోడ్ ఆఫ్ ఆనర్లో ఎందుకు కొన్ని డౌట్స్ ఉంటాయి కొంతమందికి. సార్ ఇది ప్రతిరోజు మనకు అవసరమా? ఈ మిషన్ స్టోరీ, కోడ్ ఆఫ్ ఆనరు, సక్సెస్ ప్రిన్సిపల్, మైల్ స్టోన్, గేమ్ ప్లాన్, లేటెస్ట్ ఇవన్నీ అవసరమా మనకు? అసలు అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే సాధారణంగా మనిషి మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? మంకీ మైండ్ సెట్ అనమాట. ఈరోజు ఒక కొమ్మ మీద ఉంటుంది, రేపు మరొక కొమ్మ మీద జంప్ అవుతారు అనమాట. మరునాడు మరొక జంప్. చివరికి వచ్చినప్పటికీ తను వెళ్ళినటువంటి లక్ష్యం ఏం తెలియదు అసలు. మళ్ళీ మొదటికి వస్తుంది. అంతా కూడా ఈ స్ట్రక్చర్ ఎందుకనంటే అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎలాంటి వాల్యూస్, ఎలాంటి కోడ్ ఆఫ్ ఆనర్, ఎలాంటి సక్సెస్ ప్రిన్సిపల్ ఇవన్నీ ఉంటే మనం ఎక్కడ కూడా ట్రాక్ అనేది పక్కకి వెళ్ళే అవకాశాలు లేవు ఫ్రెండ్స్. అందుకే మీకు ప్రతి వీక్లో కూడా ఎందుకు చర్చించుకుంటే మనకు కోడ్ ఆఫ్ ఆనర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన యొక్క రిజల్ట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది, మన కమ్యూనిటీ కూడా అంతే స్ట్రాంగ్. ఓకే. అదేవిధంగా ఎఫిషియన్సీ అనమాట అండి, అంటే సమర్థత కలిగి ఉండడం. ఏంటి సమర్థత కలిగి ఉండడం? నేర్చుకుంటాం, కొంతమంది నేర్చుకుంటారు, మరికొంతమంది నేర్చుకుంటారు. ఎవరైతే కొంతమంది నేర్చుకుంటారో వాళ్ళు చాలా స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. మరికొంతమంది ఉంటారు, సార్ నేను నేర్చుకున్నాను కదా, నాకు అంతా తెలిసిపోయింది కదా. ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలోనే అసలు మధ్య దాగం. అది వాళ్ళు చేయలేక దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. సో ఈరోజు ఈ వీక్లీ ఇన్నర్ సర్కిల్ ఇప్పుడు కాదు, వచ్చే వారు అటెండ్ అవుతాం. మరి కొంతమంది బయటే ఉండిపోతారు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఎక్కువ. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి నేర్చుకుంటూనే ఉన్నాడు, రజనీకాంత్ నేర్చుకుంటూనే ఉన్నాడు. ఓకే, నారా చంద్రబాబు నాయుడు నేర్చుకుంటూనే ఉన్నారు. జగన్ అనే పర్సన్ కూడా, వ్యక్తి కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. అలాగే కేసీఆర్ గారు అందరూ నేర్చుకుంటున్నారండి. స్పీడ్గా ఇన్పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకోండి. ఎఫిషియన్సీ ఎప్పుడు ఉంటుందంటే సమర్థత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇన్పర్ఫెక్ట్. ఈరోజు ఏదో నేర్చుకున్నాం జస్ట్, కానీ పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే నో. సో నాకు రిజల్ట్ కావాలని కోరుకుంది. సో ఏం చేస్తే నాకు రిజల్ట్ పూర్తిగా వస్తుంది, నాకు మానసిక ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే శారీరకపరమైన సమస్యలు కానివ్వండి, ఏదైనా కానీ నేను ఏం చేస్తే రిజల్ట్ వస్తుంది అని ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతాం ఇన్పర్ఫెక్ట్గా, అది చేసేయగలదు ఒక హ్యాబిట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా మీరు కూడా ఓన్ చేసుకోగలుగుతారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో మరొక కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటి, ఈ యొక్క ఆరెంజ్ సిస్టంలో ఉన్నటువంటి మరొక కోడ్ ఆఫ్ ఆనర్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ అనమాట. సో మన దగ్గర ఉన్నది ఏదైనా సరే తిరిగిస్తే వస్తుంది. ఏంటి ఇవ్వడం? ఏది ఇవ్వడం చెప్పండి? మనకి ఏది కావాలనుకుంటున్నామో అది తిరిగి ఇవ్వాలి. రైట్? మరొకటి సక్సెస్ ప్రిన్సిపల్. మరి ఏంటి మన సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటి అసలు? ఆరెంజ్ సిస్టంలో ఈ వీక్లీ ఇన్నర్ సర్కిల్ ప్రతి వీక్లో కూడా మనం డిస్కస్ చేసుకుంటుంటాం, మాట్లాడుతుంటాం. ఎందుకు ఈ లెర్నింగ్ అంటే, 1 సెకండ్, సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటి? సరెండర్, ప్రూవెన్ సిస్టమ్ అన్నమాట. సో ఒక సిస్టమ్ నమ్ముకుని మీరు వచ్చారు, అది ప్రూవెన్ సిస్టమ్ అనే విషయం మీకు అర్థమైంది, తెలిసింది. సో రిజల్ట్ వచ్చింది, ఓకే అనుకున్నారు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే సరెండర్ అయిపోయి ఫ్రెండ్స్. ఏమవ్వాలి? దట్స్ ఇట్. దీనికి మళ్ళీ రకరకాల ఆలోచన చేస్తే మనం ఎక్కడేసిన దొంగలే అక్కడ
ఎలాగా మీకు ఏవైతే నేర్పిస్తున్నానో లెర్నింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తుండాలి. హోంవర్క్ చేస్తున్నారు, వెరీ గుడ్. మన ఆరెంజ్ సిస్టమ్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. ఓకే, నేను గర్వించదగ్గట్టు కూడా ఉంటున్నారు, రైట్. సో ఇంప్లిమెంటేషన్ ఉండాలి, టీచింగ్ కూడా ఉండాలి. ఎవరెవరు మన గ్రూపులో ఉన్నటువంటి విఐపి సిల్వర్ మెంబర్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తులు టీచింగ్ లో ఉన్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఓకే, టీచింగ్ లో ఎవరు ఉన్నారు ఒకసారి మీరు టీచింగ్ చేస్తున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సక్సెస్ ప్రిన్సిపల్ లో మరొకటి ఏంటంటే సో ఒక సిస్టమ్ ప్రూవెన్ సిస్టమ్ అని మనకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఒక 90 డేస్ సింగిల్ గోల్ సింగిల్ ఫోకస్ అండి. నెక్స్ట్ ఒక 90 రోజులు మాత్రమే సింగిల్ మెంటర్. ఆ తర్వాత మీరు ఎలాంటి మెంటర్ దగ్గరికి వెళ్తారన్నది మీ ఇష్టం. ఓకే, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది మీ ఇష్టం. బట్ ఇక నెక్స్ట్ 90 రోజులు, ఒక 90 రోజులు ఎప్పుడైతే లేజర్ ఫోకస్ ఉంటామో, ఉదాహరణ చూడండి, ఒక ఎల్ఈడి బల్బు ఉంది. ఒక ఎల్ఈడి బల్బు మనం బల్బు ఆన్ చేస్తాం, దాని వెలుతురు మొత్తం అది ఎక్కడి వరకు వెళ్ళాలో కొంచెం వరకు వెళ్తుంది. అదే లేజర్ లైట్ ఉంటుంది, లేజర్ లైట్ ఉండదు. ఒకసారి ఆన్ చేయండి, అది ఎంత దూరం వెళ్తుందో. సింగిల్గా వెళ్తున్నారు, బట్ అది ఇంకా పక్క కాడ ఏం వెళ్తురు ఎక్స్పెండ్ అవ్వదు, ఒకే చూపు అనమాట, స్ట్రైట్ గా చూస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కూడా తెలియదు మనకి. స్ట్రైట్ లైన్. సో మన ఫోకస్ ఎంత నేరాగా పెడుతున్నాము, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి నా ఆలోచన విధానం మార్చుకుని, అది అన్ని కోణాల్లో కూడా ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఈ అన్ని కోణాల్లో కూడా నేను ముందు దేని మీద ఫోకస్ పెడితే అంతేనా, లేదంటే మల్టిపుల్ టార్గెట్స్. ఇప్పుడు ఏదో గోల్ పెట్టుకున్నాం, 3 months గోల్ పెట్టుకున్నాను, ఇక్కడ గోల్ ఉంది, రైట్. నా మెంటర్ దగ్గర నేను గోల్ పెట్టుకున్న తర్వాత నేను రోజుకు ఒక సోషల్ మీడియా, యూట్యూబ్ ఆన్ చేస్తుంటాను, జస్ట్ ఒక 2 minutes కదా, ఫేస్బుక్ ఆన్ చేస్తుంటాను, లేదంటే రీల్. సార్ నేను గోల్ పెట్టుకున్నాను సార్, నా సింగిల్ గోలే, ఓకే. కానీ మన ఆలోచన మన చేతిలో ఉన్నవాడు, జస్ట్ అందులో వెళ్ళడం వరకే మన చేతిలో ఉంది. పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకే ఉంటుంది తప్ప రావడం ఉండదట. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి కూడా అట్లానే. నెగిటివ్ సంబంధించినటువంటి న్యూస్ చూడడం, నెగిటివ్ సంబంధించినటువంటి గేమ్స్ చూడడం, నెగిటివ్ సంబంధించినటువంటి సీరియల్స్, రకరకాల సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తుంటామో మనకు ఉన్నటువంటిది ఎక్కువగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఓవర్ థింకింగ్ నుంచి బయటకు రావాలని సెర్చ్ చేస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో. ఈ సెర్చ్ చేసేటప్పుడు, సెర్చింగ్ లో పెడితేటప్పుడు అదే చూస్తున్నాడు, దానికి సంబంధించినటువంటి రెమెడీ చూస్తున్నాడు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే చూస్తున్నాడు, మళ్ళీ ఇంకొక వీడియో చూస్తున్నాడు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అతను ఉన్నటువంటి సమస్య పరిష్కారం వైపుకి అక్కడ సెర్చ్ చేసినప్పటికీ కూడా, చూసినప్పటికీ కూడా ఆ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, సో అందుకే మీకు లేజర్ ఫోకస్ అనేది ఎలాంటి సోషల్ మీడియా ఈ ఎడిషన్ లేకుండా మీకు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా లిమిటెడ్ బిలీఫ్స్ అనమాట. స్ట్రెచ్ ఎవరో లిమిటెడ్ బిలీఫ్స్ అంటే, లిమిటెడ్ బిలీఫ్స్ అంటే ఈ సక్సెస్ ప్రిన్సిపల్లో 6th ప్రిన్సిపల్ ఏంటంటే, చాలా మంది కొంతవరకే లిమిటెడ్ బిలీఫ్స్లో ఉండిపోతారండి. కొంతవరకే ఇది నాకు చాలు, నాకు అంతా తెలిసిందే. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, బావిలో కప్ప. యా, బావిలో కప్ప. బావిలో కప్ప కూడా అట్లానే ఉండిపోతుంది. ఎట్లా ఉండిపోతుంది, తను ఏదైతే బావిలో ఉందో ఆ బావిలో కనిపించేటటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, అబ్బాయి ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది,
ఇదే ప్రపంచం. ఆ తర్వాత ఏదో ఒక వరద వస్తుందో లేదా వర్షం వచ్చిందో లేదా బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి కాలంలో చూసిన తర్వాత ఆ కాలువే పెద్ద అనుకో అయ్యో నేను ఇంతవరకు బావే పెద్ద అనుకున్నాను బావి కంటే పెద్ద ఉంది. ఆ తర్వాత కొంచెం మరి కొంచెం వరద లాంటిది ఏదో వస్తే ఆ చిన్న కాలం నుంచి పెద్ద కాలంలోకి వెళ్ళింది అనమాట అండి. మీన్స్ గోదావరి. గోదావరిలోకి వెళ్తే అబ్బాయి ఎంత పెద్ద గోదావరి నేను ఇంతకుముందు నువ్వే పెద్దది అనుకున్నాను, తర్వాత చిన్న కాలువ పెద్ద అనుకున్నాను, ఆ తర్వాత గోదావరి పెద్దది, చాలా పెద్దది. ఆ తర్వాత మరి అలా వెళ్ళగా వెళ్ళగా సముద్రంలో కలిసింది అనమాట. ఇంక మనం చెప్పడం అంటే నేను ఇప్పుడు కూడా నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఒక లిమిటెడ్గా నేను ఆలోచిస్తున్నాను. చాలా పెద్ద సముద్రం ఉంది, జ్ఞానం కూడా అంతే పెద్దది ఉంది. ఓకే, సో ఈ లిమిటెడ్ బిలీఫ్స్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో మనం రిజల్ట్ కూడా అంత అద్భుతంగా అంత ఈజీగా అంత సింపుల్గా ఆరెంజ్ హెల్త్ టెక్నిక్స్ అనేది యూజ్ చేసి మనం బయటకు పడవచ్చు. ఓకేనా. ఇంకా సెవెంత్ పాయింట్ ఏంటి, క్రియేట్ మోర్ కన్జ్యూమర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు మీరు ఒక 20% నేర్చుకున్నారు, రైట్, గాట్ ఇట్. 20% నేర్చు 80% మీరు క్రియేట్ చేయాలి మీ ఓన్గా. ఏంటిది, మీ యొక్క హ్యాబిట్స్, మీ యొక్క అలవాట్లు, మీ యొక్క పద్ధతులు, మీ యొక్క బిహేవియర్, రైట్, మీ యొక్క ఫోకస్, మీ యొక్క ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ శారీరకపరమైన ఆరోగ్యం బాగుండాలనుకుంటున్నాను, జస్ట్ రోజుకి ఒక 10 minutes కూడా నేను నడవట్లేదండి, వాకింగ్ చేయట్లేదు, అప్పుడు నాకు రిజల్ట్ వస్తుందా? రాదు. ఓకే, సో ఇట్లా మనం మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మరొక సక్సెస్ ప్రిన్సిపల్లో మరొకటి ఏంటంటే కన్సిస్టెన్స్, అదేవిధంగా యాక్షన్ టేకర్గా ఉండాలి. చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా మనం చిన్న చిన్నగా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ చూడడం, లెర్నింగ్ చేయడం, రైట్, లెర్నింగ్ చేయడం, లెర్నింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న హోంవర్క్ చేయడం, ఇవన్నీ కూడా నెమ్మదిగా కన్సిస్టెన్సీగా చేస్తుంది యాక్షన్ దగ్గర. ఇది సక్సెస్. నైన్త్ పాయింట్ ఏంటి? నైన్త్ పాయింట్ ప్రాసెస్ ఫోకస్డ్గా ఉండాలి. ప్రాసెస్ ఫోకస్డ్గా ఉండాలి అంటే మనం ఏం చేసినప్పటికీ కూడా మనం ఇండిగోలో ఒక 3 months మన ఆరెంజ్ సిస్టంలో ఉన్నటువంటి విఏపీ సిల్వర్ మెంబర్షిప్లు ఎవరైతే ఉన్నారో ఆ విఏపీ సిల్వర్ మెంబర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గోల్ అనేది సెట్ చేయడం జరిగింది. నేను 1 to 1 తీసుకుని సార్ గాట్ ఇట్. సో ఎస్ ఈ సార్. గోల్ ఏదైతే సెట్ చేసుకున్నారో మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా దానికి రిలేటివ్గా ఉండాలి. థ్యాంక్ యూ. అదేవిధంగా అకౌంటబిలిటీ అనమాట. అకౌంటబిలిటీ పార్ట్నర్. అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఎవరైతే మన విఏపీ మెంబర్షిప్లోకి సిల్వర్ మెంబర్షిప్లోకి జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే అకౌంటబిలిటీ పార్ట్నర్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సమ్ టైం కూడా మీకు మీరు అకౌంటబిలిటీ పార్ట్నర్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎవరైతే మన విఏపీ మెంబర్షిప్లో ఉన్నారో. ఓకే, మరి మైల్ స్టోన్ ఏంటి? ఇప్పుడు వరకు మన సక్సెస్ ప్రిన్సిపల్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మైల్ స్టోన్ ఏంటి? మైల్ స్టోన్ ఏంటంటే ప్రతి వారం కూడా నేను
ఒకరిని అప్రిషియేట్ చేస్తుంటాం. ప్రతి వారం ఒకరిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ వారం కూడా ఒకరిని అప్రిషియేట్ చేస్తాం. తర్వాత ఫ్రీడమ్ ఫినిషర్ అన్నమాట. ఇప్పుడు అవుతుంది ఫ్రీడమ్ ఫినిషర్ అనేది 90 డేస్లో ఎవరైతే ఫ్రీడమ్ ఫినిషర్గా ఉంటారో వాళ్ళకి నేను ఆల్రెడీ పూర్తిగా లెర్నింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఆల్ ఫ్రేమ్ ఉంటుందండి. ఆల్ ఫ్రేమ్ అనేది ఇంకా కొంచెం 180 డేస్లో ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ఏంటి గేమ్ ప్లాన్ ఏంటి మంది? ఆరెంజ్ సిస్టమ్ ఉన్నటువంటి గేమ్ ప్లాన్ ఏంటంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలంటే మన విఏపి సిల్వర్ మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆడియో టేప్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఓకే, ఆడియో టేప్ అనేది ప్రతిరోజు వినగలిగితే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పాజిటివ్ వైపు రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా గోల్ కార్డ్ అనేది కూడా మన విఏపి మెంబర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో గోల్ అనేది కూడా ఎలా మనం సెట్ చేసుకోవాలి, ఏ రకంగా గోల్ నిర్మించుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి 3 monthsలో అనేది నేను లెర్నింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా రీడ్ అనమాట అండి. అసలు ఏం మనం రీడింగ్ చేస్తే ఏం చదివితే మనకి రిజల్ట్ వస్తుంది అనేది మనం కూడా లెర్నింగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గేమింగ్లో ఒక భాగమే. సో పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి మనం. సో మధ్య మధ్యలో చిన్న చిన్న నెగిటివ్గా లాగుతుంటుంది. సో ఇది అవసరమా, ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఈ జర్నీ కష్టమేమో, రకరకాల బిలీఫ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఎవరైతే కొలుము దగ్గర చూడండి ఇనుము అనేది లేదంటే బంగారం చూడండి, బంగారం ఎంత వీటెక్కితే దాన్ని ఎలా కాలితే అంత దాని యొక్క ఆకారం కూడా మారిపోతుంది. ఓకే, మీలో ఎంత పెయిన్ కలిగితే అంత రిజల్ట్ అనేది వస్తుంది. సో డైమండ్ మెంబర్షిప్. సో ఈ సిల్వర్ మెంబర్షిప్లో ఎవరైతే ఓవర్ థింకింగ్ నుంచి ఓవర్కమ్ అవుతారో డీప్ లెర్నింగ్ అనేది ఉంటుందంటే ఇది డీప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఈ డీప్ లెర్నింగ్ ఎలా ఉంటుంది? ఇది లాంగ్ టర్మ్ గోల్ అని సెర్చ్ చేయడం జరుగుతుంది. 10x గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా డైమండ్ మెంబర్షిప్లోకి జాయిన్ అవ్వాలి స్పీడ్గా. సార్ మరి మేము కొంతమందికి అనిపించవచ్చు, సో ఈ 3 months ఏదైతే ఉందో ఇది ఇంకా కంప్లీట్ అవ్వాలి అసలు సార్ అనుకోవచ్చు. సో దానికి సంబంధం లేదు, ఇంకా స్పీడ్గా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఎవరైనా డైమండ్ మెంబర్షిప్లోకి జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే నా మొబైల్ నెంబర్ వ్యక్తిగత నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను వాళ్ళకి టైం తీసుకుని ఫోన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 10x గ్రోత్ అనేది ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎక్కడైతే ముందుకు వెళ్ళలేకపోతున్నారో నేను పుష్ చేసి వాళ్ళకి 1-to-1 తీసుకుని ఏ కోణంలో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళకపోతున్నారో వాళ్ళని ముందుకు నడిపించి లాంగ్ టర్మ్ గోల్ మీద సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈవెంట్స్ ఏంటి మనకు తెలుసు. ప్రతి మంగళవారం కూడా ప్రతి శుక్రవారం హ్యాకథాన్ ఉంటుంది. ప్రతి వారం రాత్రి 9 గంటల నుంచి మనం హ్యాకథాన్ నిర్మించుకుంటాం. ఎందుకు హ్యాకథాన్ అంటే మనం కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకునేటువంటిది అక్కడ ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ పొందడానికి ఉపయోగపడుతుంది. వీక్లీ మాస్టర్ మైండ్ అంటే వీక్లీ ఇన్నర్ సర్కిల్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ వీక్లీ ఇన్నర్ సర్కిల్లో మనం ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు క్లాస్ అనేది నిర్మించుకుంటున్నాం. అది ఎందుకు? లెర్నింగ్ చేయడానికి. ఓకే, మరొకటి లీడర్షిప్ కౌన్సిల్ కాల్. ఇది ఎవరైతే మన డైమండ్ మెంబర్షిప్లో ఉంటారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి డీప్ లెర్నింగ్ కోసం స్పీడ్గా రిజల్ట్ రావడం కోసం లీడర్షిప్ కౌన్సిల్ కాల్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరేంటి లేటెస్ట్ అప్డేట్ అంటే మనం ఒక టాపిక్ అనుకున్నాం. ఏ టాపిక్ ప్లస్ మన ఆలోచనే మీ ఆలోచనే చెప్పండి మీ వాస్తవం. ఆలోచన నిజం.
మీ ఆలోచనే మీ నిజం అనుకోవచ్చు, మీ ఆలోచనే మీ వాస్తవం అనుకోవచ్చు, మీ ఆలోచనే మీ మీ ఆలోచనే మీ రియాలిటీ అని కూడా అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ టాపిక్లో వెళ్దాం. సో ఎవరైనా వాటర్ తాగాలంటే వాటర్ తాగేసి వచ్చేసండి. మన టాపిక్లో వెళ్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా, డౌట్స్ ఉన్నా మన సిల్వర్ మెంబర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డౌట్స్ అని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రెడీనా? రెడీగా ఉన్నట్టు చాట్ బాక్స్లో ఆర్ అని టైప్ చేయండి. టైప్ ఇన్ చాట్ బాక్స్ ఆర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంగమేష్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చూస్తున్న ప్రపంచం నిజంగా అలా ఉందా, లేక మీ మనసులో ఉండే ఏదైతే ఒక గ్లాసుల ద్వారా చూస్తున్న రూపం అని చూపండి. మనసు మారితే వాతావరణం మొత్తం మారిపోతుంది. మీరు ఏదైనా చూసేటప్పుడు ఆ సంఘటన మారిపోతుంది అని అర్థం అనమాట. మనం చూపే వాస్తవం నిర్వహిస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఎలా చర్చించుకోవచ్చు అంటే దీనికోసం ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. ప్రపంచం అనేది ఇప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. అయితే ఈ ప్రపంచం మనం ఎలాంటి మనసులో ఉన్నటువంటి గ్లాస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళజోడు అనుకున్నాం కదా, ఎలాంటి కళ్ళజోడు పెట్టుకుని మనం చూస్తున్నాం అనేది ప్రపంచం అలానే కనబడుతుంది. గాట్ ఇట్? ప్రపంచం అలా కనబడుతుంది. చూడండి, మీ మనసులో తలిసిపోయే ఆలోచనలు మీ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఒక వ్యక్తి నేను ఫెయిల్ అయిపోతానేమో అనే ఆలోచనే తలుచుకుంటూ, ఇంకా నా పని అయిపోయిందేమో అని ఆలోచనే తలుచుకుంటూ, ఇంకా నాకు వచ్చినటువంటి అనారోగ్య సమస్య అనేది తగ్గదేమో అనే ఆలోచన తలుచుకుంటూ ఉంటే అతని శరీర వ్యవస్థే స్ట్రెస్ హార్మోన్ను విడుదల చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఓకే, అది ఎప్పుడు కూడా స్ట్రెస్లో ఉంటాడండి. అప్పుడు తను చేసిన పనులన్నీ కూడా ఫెయిల్యూర్ దిశగా మలుపు తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఎస్ సార్. భగవద్గీత ఏమంటుంది మరి? దీనికి భగవద్గీత ఏమంటుందంటే యథాభావం తదా భవతి. యథాభావం ఎవరైతే లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా టైప్ చేయండి యథాభావం తద్భవతి. ఓకే, మీరు ఎలా భావిస్తే అది జరిగే అవకాశం అలా అవుతుందండి డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెగిటివ్ ఆలోచనతో ఉన్నాను, నేను అలాగే నాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య, లేదంటే నాకు ఉన్నటువంటి మానసిక సమస్య, లేదంటే నాకు ఉన్నటువంటి లైఫ్లో ఎదగాలని తపన ఉంది, ఎదగట్లేదు. ఎదగకపోవడం వల్ల
నాకు ఏదో ఒక తెలియని ఒక వెళుతుందన్నమాట లోపల. తను ఎప్పుడు కూడా ఇంటర్నల్గా నేను ఫీల్ అవుతున్నాను, నేను ఎదగట్లేదు, ఇంకా నేను ఇంతేనా, ఇంకా బ్లాక్ అయిపోతుంది. నెల నెల వచ్చినప్పుడు కరెంట్ బిల్ చూస్తే వామ్మో ఇది నేనే కట్టాలా, ఇంటి పన్ను వస్తుంది ఇది నేనే కట్టాలా, లేదంటే రకరకాల బిల్లు వస్తుంటాయి ఇన్ని నేనే కట్టాలా. ఇలా నెగిటివ్ బిల్లుస్తే ఎప్పుడైతే ఉంటుందో చూడండి, మీరు ఎలా భావిస్తే అదే జరిగే అవకాశం ఉంటుంది. అది మీరు ఇంకా బిల్లులు ఎక్కువ పెరుగుతుంటాయి. గాట్ ఇట్, బిల్లులు ఇంకా ఎక్కువ పెరుగుతుంటాయి. అవును సార్. ఉదాహరణ మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. మహాభారతంలో అర్జునుడు మహాభారతంలో కదండి, ఇంకెక్కడైనా ఉంటారా? మహాభారతమే కదా. ఆ, మహాభారతం. ఓకే, థ్యాంక్ యూ. మహాభారతంలో అర్జునుడు చూడండి, గురి పడతాడనమాట. గురి పెడతాడు. తన గురువు గారు అడుగుతారు, అర్జున నీకేం కనిపిస్తుంది గురి పెట్టావు కదా, నీకేం కనిపిస్తుంది అంటే, నాకు నేను గురి పెట్టాను కదా, అక్కడ చెట్లు కనిపించట్లేదు, అక్కడ పర్వతాలు కనిపించట్లేదు, వృక్షాలు కనిపించట్లేదు, ఇంకేం కనిపించట్లేదు, ఒక కొమ్మ కనిపించట్లేదు, కొమ్మకున్నటువంటి ఆకులు కనిపించట్లేదు, అక్కడ పక్షి ఉంది, పక్షి కూడా సరిగ్గా కనిపించట్లేదు, పక్షి కన్ను ఏదైతుందో అదే కనిపిస్తుంది. మనం దేనికోసం అయితే ఎక్కువగా ఆలోచిస్తూ అంతా అయిపోయింది, ఎంత నా వల్ల కాదు, ఇంకా నా లైఫ్ అంతే, నా జీవితంలో నేను ఏం సాధించలేను, నా కుటుంబ సభ్యులు మార్చలేకపోతే, నేను ఎంత పాజిటివ్గా ఉన్నా సరే వాళ్ళ మాటలేదు, వాళ్ళు ఇంతే, వాళ్ళ కోసం ఎక్కువగా ఇంట్లో ఇదే డిస్కషన్ పర్సనల్గా, వీళ్ళు ఎలా అంటారు, వాళ్ళు ఎలా అంటారు, వాళ్ళని ఇంకా మార్చలేకపోతున్నాం, వాళ్ళ బిహేవియర్ ఇంకా మారట్లేదు, ఇదే డిస్కషన్ ఎప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీ గురి ఏంటిది, అదే కనిపిస్తుంది మీ గురి, అంతే. అది ఫోకస్ అన్న. అర్జునుడి యొక్క మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో అదే వాస్తవంలోకి వచ్చింది. దాన్ని ఫోకస్, కన్నుగుడ్డు పైన ఫోకస్ పడింది కిందకి, రిజల్ట్ కూడా అలా ఉంది. మళ్ళా దుర్యోధనానికి కనవలేదు. ఆస్ యూ థింకింగ్ ఇన్ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆస్ యూ థింకింగ్ ఇన్ యువర్ హార్ట్, సో ఆర్ యూ. ప్రోవర్బ్స్ అంటే 23:23 అధ్యాయము 7వ. మన ఆలోచనలే మన వాస్తవానికి మూలం అంటారు. చూడండి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, మన ఆలోచనలే ఏం లేదు. మన ప్రపంచంలో రకరకాల బ్లైండ్ చేస్తుంటాం మనం. అబ్బా ఈడు చేశాడు, వాడు చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, రకరకాలుగా ఏదేదో చెప్తుంటాం మనం. కథలు అడుగుతుంటాం. అసలు మన స్టోరీయే వేరు. సీక్రెట్ చెప్పమంటారా, అసలు మనం ఏం ఇంటర్నల్గా ఏం స్టోరీ క్రియేట్ చేస్తామో అదే స్టోరీ బయట రన్ అవుతుంది, బయట అలా ప్లే అయిపోతుంది. గాట్ ఇట్. ఖురాన్ ఏం చెప్తుంది? అవును సార్. ఖురాన్ ఏం చెప్తుంది? 13వ సూర 11వ వచనం ఏం చెప్తుందంటే, మన లోపల ఆలోచనలు మారితేనే బయట పరిస్థితులు మారుతాయి. నువ్వెన్ని అపర్మిషన్స్ రాసినా సరే, ఎన్ని గోల్స్ రాసినా సరే, ఎంత గ్రాటిట్యూడ్ రాసినా సరే, ఎంత కృతజ్ఞత భావంతో ఉన్నాను సార్ అని చెప్పినా సరే, ఇది ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. మై డియర్ లెర్నర్స్, ఇక్కడ నుంచి లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలి సార్. యా, లోపల ఆలోచనలు మారితేనే బయటి పరిస్థితులు మారుతాయి. నేను ఎలాగుంటున్నాను ఇప్పుడు, నేను హ్యాపీగా ఉన్నానా, మంచి హ్యాపీగా ఉన్నానా, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నానా, అదే మ్యానిఫెస్టేషన్ అవుతుంది రేపు పొద్దున్న నాకు. సో ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి పెయిన్ ఉంది, అది వాస్తవం. బట్ ఈ పెయిన్ ఉందని నేను బాధపడుతుంటే అదే మ్యానిఫెస్టేషన్ అవుతుంది కదా. అవునండి, కరెక్ట్. ఇక ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ లో జరిగినటువంటి ఫార్ములా నేను తెలుసుకున్నాను, తెలియనప్పుడు ఒకలా ఉన్నాను, తెలిసిన తర్వాత నేను ఎలా అయిపోయానంటే సరెండర్ ఆఫ్ రూమింగ్ సిస్టమ్, రూమింగ్ సిస్టమ్కి సరెండర్ అయిపోవాలి.
ఏంటి ఫ్లూయెంట్ సిస్టమ్? మన ఆలోచన విధానం మార్చుకోవాలి, పరిస్థితులు మారిపోతాయి. సో ఒక కథ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎంతమంది ఈ చిన్న కథ వినడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఐఎన్ టైప్ చేయండి. ఎవరైతే మన సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్లో లైవ్ చూస్తున్నారో మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది కథ అంటే సార్ నాకు ఇది కథ అంటే నాకు నచ్చుతుంది, నేను వింటాను అని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక మంచి కథ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఒక మధ్యతరగతి యువకుడు రవి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు కూడా. జీవితంలో ఎక్కువ ఆశలు లేవు, కానీ అతను ప్రతిరోజు నేను చిన్నవాడిని, నాకు ఏమి జరగదు అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు అన్నమాట. అంటే నా వల్ల ఏం కాదు, బాగా చిన్నవాడిని, నేను పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తిని, ఇలా ఏం కాదని నమ్మకంతో బ్రతుకుతున్నాడు. ఒకరోజు అతని జీవితంలో ఒక శాస్త్ర పుస్తకం అనేది వస్తుందండి. శాస్త్ర పుస్తకం అనేది వస్తుంది. ఆ పుస్తకంలో ఒకటి రాసింది, మీరు మీ జీవితంలో అనేది మీ ఆలోచన ప్రతిబింబం మాత్రమే. మీరు మీ జీవితం అనేది మీ ఆలోచన ప్రతిబింబం మాత్రమే. అది అతని మనసులో ఒక శక్తివంతమైన ప్రశ్న పెంచుకుందన్నమాట. ఒక ప్రశ్న తలెత్తేలా మొదలైంది. అంటే నేను కలలకంటూ నమ్ముతూ బ్రతికితే నిజంగా మారుతానా? ఎలా అంటే నేను కలలకంటూ నమ్ముతూ బ్రతికితే నిజంగా మారుతానా? అతను ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు ఒక ఇరిగిపోయినటువంటి చైర్ మీద కూర్చొని, ఇరిగిపోయినటువంటి చైర్ మీద కూర్చుని దాని మీద ఆ ఇరిగిపోయిందన్నటువంటి చైర్ అనే విషయం కూడా మర్చిపోయి దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి మెడిటేషన్ చేసేవాడు. ఇంకా నేను ఒక స్పీకర్ని అవుతాను. నా పేరు 100 మందికి తెలియాలి. అతను ఇంకా ఏం కూడా సాధించలేదు అసలు ఇంకా. కానీ అతని మనసు లోపల వాస్తవం మారింది, మనసులోనే మారింది అంట. వాస్తవం మారింది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అతని మాటలు మారాయి. అతని యొక్క మాటలు మారాయి. అతను ఎక్స్పీరియన్స్ మారిందండి. అతని ఎనర్జీ కూడా మారింది. సో 3 months పూర్తయ్యే కల్లా అప్పుడు 3 నెలల్లో అతని ఉద్యోగం ఓడిపోయింది. చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదో ఓడిపోయింది. కానీ అతను భయపడలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నా వాస్తవం నేను క్రియేట్ సృష్టించుకున్నాను. అసలు వాస్తవం ఏంటో తనకు తెలుసు. ఎక్కడ క్రియేట్ చేసుకున్నాడు అతను? మోటివేషనల్ స్పీకర్ కావాలని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ క్రియేట్ చేసుకున్నాడు. క్లియర్? అతను మొదటిసారి ఏం చేశాడంటే కొన్ని ఫ్రీ క్లాసెస్ అనేది ప్రారంభించాడు. 10 మంది విన్నారు. తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా 30 మంది విన్నారు. 100 మంది. ఇప్పుడు అతను ఏకంగా 10,000 మందికి స్పీకింగ్ చేస్తున్నాడు. సో మీ మనసులో రోజు ఊహించే దృశ్యం ఏది? నేను అడిగే క్వశ్చన్. ఆడియన్స్, మీ మనసులో రోజు ఊహించే దృశ్యం ఏది? ప్లీజ్ టైప్ ఇట్.
ప్రతిరోజు చూసేటటువంటి ఒక మూవీ ఉంటుందండి. మూవీ ఉంటుంది. ఆ మూవీ ఏది? మీరు నమ్మే మాట నేను కాదు అన్నమాట. లేక నేనే ఆ వ్యక్తిని అన్నమాట. ఏ మాట మీరు నమ్ముతున్నారు అసలు? దేని నమ్ముతున్నారు మీరు అసలు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ ఇన్ చాట్. బికమ్ హెల్దీ అండ్ వెల్తీ. వెరీ గుడ్. అది నమ్ముతున్నారు. సూపర్, ఎక్సలెంట్. సో ఇట్లా మీరు ఒక స్టోరీ, ఎలాంటి స్టోరీ క్రియేట్ చేసుకున్నారు చెప్పండి? ఎలాంటి స్టోరీ క్రియేట్ చేసుకున్నారు? ఓకే, మనం ఏ స్టోరీ క్రియేట్ చేసుకుంటే అదే స్టోరీని నమ్ముతాం. చిన్న డైలాగ్ చూడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను వినను. ఒక్కసారి మనం ఒకటి నమ్మితే అసలు ప్రపంచంలో ఇక్కడ ఈ డైలాగ్ మీనింగ్ ఏంటంటే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నానంటే దాని ఎంత స్ట్రాంగ్గా ఉంచండి ఒకసారి మాట. డైలాగ్, ఆ డైలాగ్ ఏదో వినడానికి సింపుల్గా ఉంటుంది కానీ దానికి అర్థం చాలా డీప్గా ఉంటుంది అనమాట. ఒకదానికి ఒకదానికి ఒక ఎస్ పని, సార్. ఒక కర్తవ్యానికి కమిట్ అయి ఉంటాం. బట్ అక్కడ మధ్యలో ఎందుకు వదిలేస్తారో తెలుసా? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, నీకు అవసరమా, వేరే పని చూడ, తర్వాత చేయద్దు గాను, ఇలా మధ్యలో ఏదన్నా కొంచెం ఇబ్బందిగా, లేదంటే ఆర్థికంగా కానీ, లేదంటే ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది వదిలేస్తుంటారండి. దీని అర్థం ఏంటంటే, ప్రపంచంలో నీ మాటే వినొద్దనంటే ఇంకెవడ మాట లెక్క చేయదనట. అసలు మీకంటే మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను అని మీరు ఏదైనా ఒక మాటకి ఫిక్స్ అయి ఉన్నారా? మ్యానిఫెస్టేషన్ చేయడం. ఎస్ సార్. అందరూ కూడా, నేను ఇప్పుడు విజువల్ చేపిస్తాను మీతోటి. ఓకే సార్. సెషన్ అనేది లాస్ట్ వచ్చింది కాబట్టి ఒక విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే సార్. క్లోజ్ యువర్ ఐస్. ఓకే సార్. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీతింగ్. నోస్తో తీసుకుని మౌత్తో స్లోగా బయటకు వదలండి. ముక్కుతో తీసుకుని నోటితో నెమ్మదిగా వదలండి. ఓకే, ప్రశాంతంగా ఉండండి. ఒకవైపు మీ ఎడం వైపు చూడండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఏదైతే విజువల్ చేపిస్తున్నానో నచ్చింది. మీ ఎడం వైపు ఏదవుతుందో ఫెయిల్యూర్ అనేది మీ ఎడం వైపు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. మీ ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఓకే, ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూయండి. స్ట్రైట్గా ఉండి మీ యొక్క కళ్ళు మూయండి. రైట్. నేను ఎలా అయితే విజువల్ చేపిస్తున్నానో అలా ఉండి, మీ ఏదైతే ఫెయిల్యూర్ అవుతారో ఆ ఫెయిల్యూర్ అనేది ఎడం పక్కన కనిపిస్తుంది. కుడి పక్కనే మీరు ఏదైతే విజయాన్ని అందుకున్నారో, ఏదైతే మీకు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నారో అలాంటిది మన వైపు కనబడుతుంది. రైట్ సైడ్ కనబడుతుంది. ఎడం వైపు మీరు ఏదైతే సక్సెస్ అవ్వలేదో మీ ఫెయిల్యూర్ కనబడుతుంది. ఫెయిల్యూర్లో బాధ, నిరుచ్యుత ఇవన్నీ ఉంటాయి. మీరు సక్సెస్ అయ్యారు, కుడివైపు అది కనబడుతుంది మీకు.
సో మీరు ఏదైతే సక్సెస్ అయ్యారో, సక్సెస్ అయినటువంటి చేతిలో ఒక ల్యాంప్ ఉందండి. ఒక ల్యాంప్ అనేది ఉంది. అది మానసిక శక్తిని రిప్రజెంటేషన్ చేస్తుందండి. మీరు ఏదైతే సక్సెస్ అయినటువంటి హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్ వెర్షన్ చేతిలో నుండి ఆ ల్యాంప్ను నెమ్మదిగా తీసుకుంటున్నారు. నెమ్మదిగా దగ్గరికి తీసుకుంటున్నారు. నెమ్మదిగా దగ్గరికి తీసుకుంటారు. ఇప్పుడు మీరు మీ వాస్తవాన్ని రాసుకునే శక్తిని అందుకున్నారు అన్నమాట. అంటే మీ రియాలిటీని రాసుకునే శక్తిని అందుకున్నారు. ఇప్పటి నుండి మీరు మీలో మీరే జరిగే ఆలోచనలపై శ్రద్ధ పెడతారు. ఎందుకంటే అది వాస్తవంగా మారుతుంది. అది వాస్తవంగా మారుతుంది. ఆ ల్యాంప్ వెలుతుల్లో ఒక పెన్ను నోట్బుక్ తీసుకుని విజువల్లోనే మీరు రాస్తున్నారు. ఇప్పటి నుంచి మీరే జరిగే ఆలోచనలపై మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారనేది, సక్సెస్ అవ్వాలనుకుంటున్నారనేది ఆ యొక్క గెలుపు సంబంధించినటువంటి వెలుతురు ఏదైతుందో ఆ వెలుతురులో మీరు రాస్తున్నారు. అదే మీరు రియాలిటీలోకి రాబోతుంది. ఆ వచ్చినటువంటి పిక్చర్ని చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. అది రాశారు. రాసిన తర్వాత ఆ పిక్చర్ని చాలా స్పష్టంగా చూస్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నారు. ఓకే, రిలాక్స్. నెమ్మదిగా ప్రజెంట్లోకి వచ్చింది. మీ కళ్ళు నెమ్మదిగా తెరవండి. సో మీరేం చూస్తున్నారో కాదు, మీరేం ప్రాజెక్ట్ చేస్తున్నారో అదే నిజంగా మారు ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే సార్. సో ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఎనీ డౌట్స్?